హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రోహిత్. సో ఇది మా డే 1 ఇన్ దిస్ 4 days ట్రిప్ సిరీస్. ఎంత హ్యూజ్ ఉందంటే మౌంటైన్ ఇది చిన్న ఫారెస్ట్ నుంచి హైక్ చేస్తున్నట్టు ఉంటుంది. అక్కడక్కడ రిబ్బన్స్ కట్టుంటాయి. సో పైకి ఎక్కుతున్న కొద్దీ క్రేజీ వ్యూస్ కనిపిస్తుంటాయి. నైట్ టైం కొంచెం డేంజర్ ఉంటుంది, దారి తప్పే ఛాన్స్ ఉంది. డే 1 మేము ఒక క్రేజీ సన్సెట్తో స్టార్ట్ చేసాము. ఈరోజు సన్సెట్కి ఒక ఫేమస్ ఫోర్ట్ విజిట్ చేస్తున్నాము. ఈ ఫోర్ట్కి రీచ్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది సిటీ సెంటర్ నుంచి. ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే ఫోర్ట్ స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అయిపోయినాం. ఇదే ఫోర్ట్ స్టార్టింగ్ పాయింట్. ప్రాపర్ పాత్ ఏమి ఉండదు, అంతా మడ్డీ ఉంది అండ్ అన్ఈవెన్ ఉంది. మంచి గ్రిప్ ఉన్న షూస్ వేసుకోండి, ఎందుకంటే హైక్ ఈజీ ఉంటుంది అండ్ మీరు సేఫ్గా హైక్ చేయొచ్చు. కొంచెం ముందుకి నడిచాక ఫస్ట్ వ్యూ ఆఫ్ ద ఫోర్ట్ కనిపిస్తుంది. ఈ క్రేజీ మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది. అంటే జస్ట్ ఇమాజిన్, ఇంత పెద్ద మౌంటైన్, ఆ మౌంటైన్ పైన ఫోర్ట్ ఉంది. మనం ఆ టాప్కి రీచ్ అవ్వాలి. ఆల్మోస్ట్ 1 hour హైక్ ఇది. ఈ మౌంటైన్ని ఇంత దూరం నుంచి చూస్తే ఇంత చిన్నగా కనిపిస్తుంది కదా, కానీ దగ్గరికి రీచ్ అయినాక మేము సర్ప్రైజ్ అయిపోయినాం. అంటే ఇట్ ఈస్ మ్యాసివ్. ఎంత హ్యూజ్ ఉందంటే మౌంటైన్ ఇది ఒక వేరే ప్రపంచం ఇది. ఈ వ్యూ క్రేజీ ఉందని ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము అండ్ హైక్ కంటిన్యూ చేసాము. వే అద్భుతంగా ఉంది. చిన్న ఫారెస్ట్ నుంచి హైక్ చేస్తున్నట్టు ఉంటుంది. మీరు నోటీస్ చేస్తే ఏదైనా హైక్కి పోయినప్పుడు అక్కడక్కడ రిబ్బన్స్ కట్టుంటాయి. కొన్ని దగ్గర అయితే మార్కింగ్ చేసి ఉంటాయి మనకు డైరెక్షన్ చూపెట్టడానికి. అయినా కూడా సేఫ్ సైడ్ మీరు దారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను రిటర్న్ మీకు ఈజీ అవుతుంది. వే కోసం తీసుకొని జుట్టు కట్టుకునేవు రిబ్బన్ అని చెప్పి. ఒక 30 to 40 minutes మంచిగా ఫారెస్ట్ నుంచి వాక్ చేసిన తర్వాత ఈ పాయింట్కి రీచ్ అవుతాం. ఇక్కడ మీకు కొరాయిగఢ్ ఫోర్ట్ అని బోర్డు కనిపిస్తుంది. కోరిగఢ్ ఫోర్ట్ అన్న కొరాయిగఢ్ ఫోర్ట్ అన్న ఒకటే. సో ఇక్కడ నుంచి ప్రాపర్ స్టేస్ ఉంటాయి మీకు, కానీ ఈ స్టేజ్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి, అన్ఈవెన్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. సో పైకి ఎక్కుతున్న కొద్దీ క్రేజీ వ్యూస్ కనిపిస్తుంటాయి.
హ్యాపీగా షార్ట్ బ్రేక్స్ తీసుకుంటూ హైక్ చేసాము అండ్ గణేష్ దర్వాజా దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టు, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes ఇంకా అంతే. మొత్తానికి ఈ 1 hour హైక్ తర్వాత మేము ఈ అద్భుతమైన వ్యూ ఎక్స్పీరియన్స్ చేసాము. ఒక్కసారి చూడండి, అంటే ఇంత హైట్ పైన ఉన్నాం మనం ఇప్పుడు. ఇంత హైట్ పైన ఒక చిన్న ప్రపంచమే ఉంది. మీరు కష్టపడి ఒక మౌంటైన్ ఎక్కినాక, కష్టపడి స్టేట్స్ ఎక్కి ఒక టాప్కి రీచ్ అయ్యాక పైన నుంచి వ్యూ అద్భుతంగా ఉంటుంది అన్నదానికి ఉదాహరణ ఇదే. సో ఈ ఫోర్ట్ మీదకి వచ్చాక 3 temples ఉంటాయి. సో మాకు టైం తక్కువ ఉండే, సో ఒక్కటే విజిట్ చేసాము. దర్శనం చేసుకొని మిగతా ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా సన్సెట్కి టైం అవుతుంది, మేము వెయిట్ చేస్తున్నాం క్రేజీ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. కొత్త షూస్ వేసుకున్నా, అందుకే రన్నింగ్ షూస్. రన్నింగ్ తప్ప అన్నీ చేసింది ఈరోజు. సన్సెట్ చూసేసరికి ఇంకా డార్క్ అయిపోయింది, ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. సో మేము మాత్రమే ఉన్నాం ఇక్కడ. ఉరుగు అరే దుమ్ దుమ్ హోయ్ 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 హోయ్. స్టెప్స్ దిగేసరికి మొత్తం డార్క్ అయిపోయింది, చుట్టూ అడవి. నైట్ టైం కొంచెం డేంజర్ ఉంటుంది, దారి తప్పే ఛాన్స్ ఉంది. సో మీరు సన్సెట్కి విజిట్ చేస్తే మాత్రం మేక్ ష్యూర్ యూఆర్ ఇన్ ఎ గ్రూప్. ఒక గ్రూప్తో వస్తే సేఫ్గా ఉంటారు. మీరు ఒక్కరంటే మాత్రం కుదిరితే మార్నింగే రండి, ఆర్ సన్సెట్కి వస్తే కూడా చీకటి కాకుండా కిందకి దిగండి, ఎందుకంటే సేఫ్గా దిగేయచ్చు. సో మేము ఫోన్ టార్చెస్ యూజ్ చేసుకొని నెమ్మదిగా సేఫ్గా స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అయిపోయాం. ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూస్తే ఈ నైట్ టైం ఈ మౌంటైన్ వ్యూ ఎంత బాగుంది. ఈ స్కై, ఈ స్టార్స్, ఇన్ని స్టార్స్ చూసి ఎంతో టైం అయిపోయింది. ఎక్కడ చూసినా స్టార్సే ఉన్నాయి. సో ఇదే హ్యాపీనెస్తోని మేము Day 1 ఎండ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్, ఒక్క టిప్, వాటర్ క్యారీ చేయండి, కొంచెం స్నాక్స్ క్యారీ చేయండి, ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ క్యారీ చేయండి, టార్చ్ క్యారీ చేయండి. నాకు ఒకటే అనిపించింది, ఒక టార్చ్ ఉంటే ఇంక ఈజీగా ఉంటుండే అని చెప్పి, కానీ ఫోన్ టార్చ్ మీకు ఎక్కువ పవర్ ఉండదు. సో ఒక టార్చ్ క్యారీ చేయండి అండ్ మీ సేఫ్టీ ప్రయారిటీ. సో జాగ్రత్తగా రండి.